నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ స్ట్రాంగ్ రూమ్ వద్ద నిరసనకు దిగారు. స్ట్రాంగ్ రూమ్లో ఏదో జరుగుతోందని అనుమానాలు వ్యక్తం చేసిన అరవింద్ తనను లోపలికి అనుమతించాలంటూ ఆందోళనకు దిగారు. స్ట్రాంగ్ రూమ్ దగ్గర రోడ్డు మీద గంట నుంచి నిలుచున్నారు. కలెక్టర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినా స్పందించలేదని తెలిపారు. దీంతో స్ట్రాంగ్ రూమ్లో వెళ్లడానికి అరవింద్ ప్రయత్నించారు. అక్కడున్న అధికారులు అరవింద్ను అడ్డుకున్నారు. నేను ఇక్కడ స్ట్రాంగ్ రూమ్కి వచ్చి గంట పైన అవుతుందండి. కలెక్టర్ తోటి మాట్లాడి కూడా 45 నిమిషాలు అవుతున్నది. చెప్తా అంటున్నాడు, చెప్తలేడు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నాకు పర్మిషన్ ఉంటుంది. నేను వెళ్ళేసి స్ట్రాంగ్ రూమ్ చెక్ చేసుకోవడానికి ఫస్ట్ టియర్ ఆఫ్ సెక్యూరిటీ దాకా వెళ్ళొచ్చు. సీసీ కెమెరాల దాకా పర్యవేక్షణ చేయొచ్చు. కలెక్టర్ కావాల్సుకొని ఇక్కడ లోపల పంపుతలేడు. ఈ కలెక్టర్ టోటల్ గా గవర్నమెంట్ తొత్తుగా వ్యవహారం చేస్తా ఉన్నాడు. 3 సార్లు ఫోన్ చేసినాం, ఇప్పటికీ చెప్పినా అని చెప్తున్నాడు. ఇప్పటికీ గేట్ దగ్గర ఇన్స్ట్రక్షన్ లేదు. పోలీసు యంత్రాంగం ఇక్కడ ఉంది, మీరు కావాలంటే గమనించండి. ఎవ్వరికి కూడా ఇన్స్ట్రక్షన్ రాలేదు. ఇంకా ఇక్కడ కలెక్టర్ కూడా టీఆర్ఎస్ నాయకులకి బంధువు అవుతాడని ప్రజలు చెప్తా ఉంటారు. టోటల్ గా ఈ చీఫ్ మినిస్టర్ ఏజెంట్ గా ఈయన వ్యవహారం చేస్తా ఉన్నాడు. ఈయన ఆధ్వర్యంలో కౌంటింగ్ గాని లోకల్ బాడీ ఎలక్షన్లు చేయడము మాత్రం చాలా డేంజరస్. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి బాలాకుమార్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. బాలాకుమార్, చెప్పండి. ఈవీఎంల భద్రతపై ధర్మపురి అరవింద్ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఈవీఎంలు ఎక్కడైతే భద్రపరిచారో ఆ స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్లడానికి కూడా ప్రయత్నిస్తే అధికారులు ఆయనను అడ్డుకున్నట్లు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అనుష, నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని క్రిస్టియన్ మెడికల్ కళాశాల వద్ద స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు అధికారులు. స్ట్రాంగ్ రూమ్ ని పరిశీలించేందుకు నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ వెళ్లారు. అయితే అధికారులు అక్కడ ఆయన్ని అడ్డుకున్నారు. లోపలికి అనుమతి లేదంటూ ఆయన నిరాకరించడంతో ఆయన జిల్లా కలెక్టర్ కూడా ఫోన్ లో సంప్రదించారు. అయితే కలెక్టర్ నుంచి కూడా సరైన రెస్పాండ్ లేదంటూ అరవింద్ అక్కడే రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఒక పార్లమెంట్ బరిలో ఉన్న తనకు ఈవీఎంలు చూసేందుకు ఎందుకు అనుమతి ఇవ్వరంటూ ఆయన అధికారులు ప్రశ్నించారు. దీంతో అధికారులకు ఆయన మధ్య కొద్దిగా వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. అయితే జిల్లా కలెక్టర్ మాత్రం ఎలాంటి రెస్పాండ్ ఇవ్వలేడని చెప్పి ఆయన మండిపడ్డారు. ఈవీఎంలు పరిశీలించేందుకు ఎందుకు అనుమతి ఇవ్వరు? తాను ఒక అభ్యర్థిగా అభ్యర్థిస్తున్నాను, తన వినతిని పరిశీలించాలంటే ఆయన కోరారు. అయితే అధికారుల నుంచి ఎలాంటి రెస్పాండ్ కాకపోవడంతో ఆయన అక్కడే బైఠాయించి కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. సో అధికారులు కొద్దిమంది అధికారులు అతనికి వచ్చి నచ్చజెప్పడంతో అక్కడి నుంచి ప్రస్తుతం అయితే ఆందోళన విరమించి ఆయన ఇతర సమావేశానికి బయలుదేరారు. కానీ అధికారులు వ్యవహరిస్తున్న తీరు సరిగలేదు. ఈవీఎంల భద్రతా కేంద్రంలోకి అభ్యర్థుల్ని అనుమతించాలని ఆయన కోరుతున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లేందుకు అవకాశం కల్పించాలి. అక్కడ మాకు భద్రత విషయంలో అనుమానాలున్నాయి, ఖచ్చితంగా మేము తనిఖీలు చేస్తాం. తనిఖీలు చేసినప్పుడు తమకు అనుమతించేలా అధికారులు చొరవ చూపాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే బాలకుమార్, అరవింద్ కు అసలు ఈవీఎంల భద్రతపై ఎందుకు అనుమానం వచ్చింది? ఎవరైనా ఏమైనా సమాచారం ఇచ్చారా? అసలు ఎందుకు ఆయనకి అనుమానం వచ్చింది? అంటే ఎన్నికలు ముగిసిన అనంతరం, పోలింగ్ ముగిసిన అనంతరం నుంచి కూడా భద్రత విషయంలో బీజేపీ నేతలు ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంలను తారుమారు చేస్తారు, లేకపోతే ఇంకో రకంగా మ్యానిపులేటింగ్ కు పాల్పడే అవకాశం ఉందని ఒక అనుమానాలు బీజేపీ నేతల నుంచి వ్యక్తమవుతుంది. పోలింగ్ పర్సెంటేజ్ కి ఆ తర్వాత ఓటర్ల పర్సెంటేజ్ కి తేడా ఉందని చెప్పి నిన్న ఎలక్షన్ అధికారులు కూడా కలిశారు. ఇక్కడ జిల్లా కలెక్టర్ కూడా రిప్రజెంటేటివ్ ఇచ్చారు. సో వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా పోలింగ్ సార్లు అంటే లాస్ట్ 1 అవర్ లో పెద్ద సంఖ్యలో 2.5 లక్షల మంది దాదాపుగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలా సాధ్యమవుతుంది, అసలు ఏం జరిగిందనే అనుమానాలు మొదటి నుంచి కూడా వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు హైదరాబాద్ నుంచి వస్తున్న అరవింద్ అక్కడే ఉన్న ఈవీఎంలను పరిశీలించేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే అడ్డుకున్నారు. అక్కడ నిరసన వ్యక్తం చేస్తారు. రైట్ బాలకుమార్, థ్యాంక్ యూ.